నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 23న జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా లబ్ధిదారుల ఎంపిక విధి విధానాలపై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే భూముల మార్కెట్ విలువల్లో సవరణ, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ అంశాలు కూడా ఈ సమావేశంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాలపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ మాధవి, గుడ్ ఆఫ్టర్నూన్. రేపు రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగాల్సింది. అయితే సరస్వతి పుష్కరాల నేపథ్యంలో ఇది కాస్త 23వ తారీఖు వాయిదా పడింది. ఇది యాదగిరిగుట్టలో లేదా హైదరాబాద్ సెక్రటరియట్లో జరగవచ్చు. సో రెండిట్లో ఏదైనా ఒక ప్లేస్ త్వరలో మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించుతున్నారు. అయితే ఈ క్యాబినెట్ భేటీలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ క్యాబినెట్లో ముఖ్యంగా జూన్ 2వ తారీఖున అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, కొన్ని అభివృద్ధి పథకాలు లాంచ్ చేసే అవకాశం ఉంది, కొన్నిటిని అప్డేట్ చేసే అవకాశం ఉంది. దీని మీద ఈ యొక్క క్యాబినెట్లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నూతన సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఇందిరమ్మ 2వ విడత ఇండ్ల విషయంలో ఆదిలాబాద్ నుంచి లాంచ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దీంట్లో లబ్ధిదారుల ఎంపిక, విధి విధానాల గురించి క్యాబినెట్ డిస్కస్ చేయనుంది. ఆ గైడ్లైన్స్ పై కూడా సో ఇప్పటికే మొదటి దశ కొనసాగుతుంది. ఇప్పుడు రెండో దశ కొనసాగాలి. ఎందుకంటే ఎలక్షన్స్ కూడా ఆల్రెడీ అధికారంలోకి వచ్చి 2.5 years అయిపోయింది కాబట్టి ఇంకా 2.5 yearsలో దాదాపు 1 సంవత్సరం ఎలక్షన్కే వెళ్ళిపోతుంది. ఇక ఏమున్నా 1.5 year ఉంది కాబట్టి వేగం పెంచుకోవాలి, ఈ పథకాల మీద వెంటనే ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచించినట్టు కనబడుతుంది. ఇందిరమ్మ ఇళ్లతో పాటు కొత్త పెన్షన్లు, ముఖ్యంగా కొత్త పెన్షన్ల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీంతోపాటు ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణ మీద కూడా ఆ యొక్క ఆకునూరు మురళి ఆధ్వర్యంలో ఒక కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా విధి విధానాలు ఎలా చేయాలి, దీని మీద బిల్లు కూడా పాస్ చేసే అవకాశాలు, ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇటీవల మోడీ పిలుపునిచ్చారు, పొదుపు మంత్రం చేపట్టాలి అని అన్ని రాష్ట్రాలకు అధికారికంగా సర్క్యులర్ జారీ చేయడం. దాని నేపథ్యంలో కూడా ఈ క్యాబినెట్లో ఎలా పొదుపు చర్యలు తీసుకోవాలి, వెహికల్స్ తగ్గించడం కావచ్చు, అధికార పర్యటనలో పొదుపు ఎలా చేయాలనే దాని మీద కూడా ఈ క్యాబినెట్లో డిస్కస్ చేసే అవకాశాలు ఉన్నాయి. 2 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. దీని మీద కూడా డిస్కషన్ చేస్తారు. అదేవిధంగా ఉద్యోగులకు నగదు రహిత వైద్యం, దీని మీద కూడా క్యాబినెట్ డిస్కషన్ చేయనుంది. దాంతోపాటు జర్నలిస్టులకు ఇల్లు ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా ఉంది. దీని మీద ఆల్రెడీ ఇప్పటికే డిస్కషన్ జరిగింది. సో ఈ క్యాబినెట్లో కూడా దీని మీద ఒక డిస్కషన్ చేసి ఫైనల్గా విధి విధానాలు కావచ్చు ఏం చేయాలనే ఆలోచనలో కూడా ఉంది గవర్నమెంట్. సో మొత్తం మీద ఈ గవర్నమెంట్ వచ్చేసి మనకు కీలకమైన భేటీ కాబోతుంది. ఒక విధంగా కేంద్రంలో చాలా వస్తూ ఉన్నాయి, ఈ చమురు రేట్లు ఎక్కువగా ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి ఇప్పటికే. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఇప్పటికే రాజకీయ నేపథ్యంలో గవర్నమెంట్ పరంగా కొన్ని కొత్త సంక్షేమ పథకాలు రావాలి. ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు రైతు భరోసా విషయం కావచ్చు, పెన్షన్ల విషయం కావచ్చు, ఇంకా మిగతా అంశాలు మీద ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ క్యాబినెట్ భేటీ అయితే కీలకంగా మారనుంది. రైట్ రాజ్ కుమార్, మరి అంటే ఈ పథకాలు కానివ్వండి, లేకపోతే మీరు అన్నట్టు పెన్షన్లు కానివ్వండి, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు ఏవైనా కానీ ఇవి అమలు చేయటం వరకు ఓకే, కానీ దానిలో తలెత్తే లోపాలు ఏవైతే ఉన్నాయో చాలా మంది గోలు పెడుతున్నారు కదా, మాకు ఇందిరమ్మ ఇళ్ళు రాలేదు, పెన్షన్ రాలేదు, నేను ఇప్పటికీ చాలాసార్లు అప్లై చేశాను, ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో వీటిని పరిష్కరించే వాటి గురించి ఏమైనా మాట్లాడదలుచుకున్నారా? వాటి గురించి ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? రైట్, ఖచ్చితంగా కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది గ్రౌండ్ నుంచి, ఒకవైపు పార్టీ నుంచి, అదేవిధంగా ఇంకోవైపు ప్రభుత్వం నుంచి, ఇటు ప్రతిపక్షాల నుంచి. ఈ అన్ని రకాల కొన్ని సజెషన్స్ వచ్చాయి. ఎందుకంటే అనౌన్స్మెంట్ చేస్తున్నారు సంక్షేమ పథకాలు, కానీ వాటి అమల్లో కొన్ని లోపాలు ఉన్నాయని చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. దీని మీద కూడా కొంచెం చర్చించే అవకాశాలు లేవు. కానీ బడ్జెట్కు విరుద్ధంగా, అంటే ఖజానాకు
అపోజిట్గా ఖజానా తక్కువ ఉంది, పథకాలేమో ఎక్కువ ఉన్నాయి. సో దీని మీద కూడా కొంత ఇబ్బందిగా మారింది గవర్నమెంట్కి. ఎందుకంటే ఒక పథకానికి నిధులు కేటాయిస్తే మరొక పథకానికి ఇబ్బంది ఉంది. ఇక్కడ ఖజానా చాలా మైనస్గా ఉంది అని చాలాసార్లు స్వయంగా సీఎంఏ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కడక్కడ కొన్ని పథకాల్లో లోపాలు కనబడుతున్నట్టుగా కూడా వినబడతా ఉంది. అది కూడా చాలా కంప్లైంట్ కూడా వచ్చాయి. సో సాధ్యమైనంత వరకు ఎక్కడైతే తక్కువ బడ్జెట్తో అంటే తక్కువ కేటాయింపులతో ఏదైనా పథకాన్ని ఫుల్గా రన్ చేయాలనే ఆలోచనలో ఉంది. ఒకవేళ ఎక్కువ బడ్జెట్ అయ్యే అవకాశాలు లేదు, దాన్ని కొంచెం స్లోగా చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. సో లోపాలు సవరిస్తుంది, అదేవిధంగా కొత్త వాటికి కూడా ప్రియారిటీ ఇస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికే 6 వాగ్దానాలు ఒకవైపు, 422 హామీలు ఇవన్నీ కూడా ఏమీ అమలు చేయట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడైతే పథకాల్లో లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సవరణ చేయాలనే ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నట్టు కనబడుతుంది. ఈ క్యాబినెట్లో అది కూడా చర్చకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ రాజ్ కుమార్, మీరు అన్నారు ఇందాక పథకాలు ఎక్కువ ఖజానా తక్కువ అని. సో ఖజానా తక్కువ ఉన్నప్పుడు మరి పథకాలను ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? అంటే ఖజానాను నింపే ప్రయత్నాలు ఏమైనా స్టార్ట్ చేస్తారా? ఖచ్చితంగా, ఎందుకంటే అధికారులు రాకముందు చాలా హామీలు ఇచ్చారు. చూసుకోకుండా ఇప్పుడు మనం తమిళనాడులో కూడా అదే పరిస్థితి. విజయ్ చాలా హామీలు ఇచ్చాడు, వెంటనే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఆయన కూడా అన్నాడు ఖజానా ఖాళీగా ఉంది, చాలా అప్పులున్నాయి, 10 లక్షల కోట్లు అని. సేమ్ మన తెలంగాణలో కూడా అదే పరిస్థితి. మరి దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలంటే రేట్లు పెంచే అవకాశాలు, ముఖ్యంగా భూముల రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచే అవకాశాలు ఉన్నాయి. సో తర్వాత ఆర్టీఏ రాష్ట్ర రోడ్ రవాణా శాఖ కావచ్చు, మద్యం విషయంలో కావచ్చు, ఎక్కడైతే గవర్నమెంట్కు ఆదాయం వస్తుందో అక్కడ కొంత పెంచాలని, కొన్ని భూములు అమ్మాలని కూడా ఆ మధ్యలో వార్తలు వచ్చాయి. దాన్ని గవర్నమెంట్ కొంత విత్డ్రా చేసింది. దాని మీద కూడా అంటే భూ రిజిస్ట్రేషన్ల వాల్యూ పెంచితే రిజిస్ట్రేషన్ నుంచి కొంత డబ్బు రావచ్చు. అదేవిధంగా మద్యం విషయంలో కొన్ని రేట్లు పెంచాలి. ఆ తర్వాత రోడ్డు ట్రాన్స్పోర్ట్ విషయంలో అంటే ఎక్కడెక్కడైతే ఆదాయం వస్తుందో ఆ శాఖల మీద కూడా అంటే అక్కడ రేట్లు పెంచేసి ఈ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్ళాలి. అంతే తప్ప ప్రభుత్వం ముందున్న ఇంకో ఆప్షన్ లేదు. కేంద్రం నుంచి కూడా సరిగా గ్రాంట్ రావట్లేదని మరొక వైపు ఆరోపిస్తుంది. సో దీని మీద కూడా ఢిల్లీకి వెళ్ళి తమకు రావాల్సిన గ్రాంట్ రావాలి. అదేవిధంగా తక్కువ డబ్బులు వస్తున్నాయి, మేము ఇస్తున్న దాని మీద రూపాయి ఇస్తుంటే కేవలం 42 పైసలే వస్తున్నాయని ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఆరోపిస్తున్నారు. దీని మీద కూడా కేంద్రం నుంచి ఏమైనా గ్రాంట్లు వస్తే జిఎస్టీ నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా ఫోకస్ చేయి. మొత్తం మీద ఎక్కడి నుంచి నిధులు సమీకరించి ఈ పథకాలను సాధ్యంత వరకు ప్రతిపక్షాలకు విమర్శించడానికి అవకాశం లేకుండా వీటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఈరోజు రేవంత్ సర్కార్ ఆలోచనలో పడింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. రాబోయే జనగణనలో కులగణన నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కులగణన నిర్వహించాలా వద్దా అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం వారి జనాభా వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ కేసును విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలంటే వెనుకబడిన వర్గాల్లో ఎంతమంది ఉన్నారో ప్రభుత్వానికి తెలియాల్సిందే అని సిజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. జనగణనలో కుల ఆధారిత లెక్కలు తీసుకోవటం వల్ల కొన్ని సంస్థలు లేదా వర్గాలు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొంటూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. కులగణనను తొలగించాలని కోరుతూ ప్రజాహిత వాద్యం దాఖలు చేశారు. అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కులగణన చేపట్టాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశమని, ఇందులో కోర్టు జోక్యం అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. జనగణనలో కుల ఆధారిత లెక్కలు తీసుకోవటం వల్ల కొన్ని సంస్థలు లేదా వర్గాలు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొంటూ పిటిషనర్ కోర్టునైతే ఆశ్రయించారు. ఇక కులగణనను తొలగించాలని కోరుతూ ప్రజాహిత వాద్యం కూడా దాఖలు చేశారు. అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. పైగా కులగణన చేపట్టాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశమని, ఇందులో కోర్టు జోక్యం అవసరం లేదని ధర్మాసనం అయితే స్పష్టం చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి.
సుప్రీంకోర్టు కులగణనపై అయితే కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదైతే జనగణనలో కుల ఆధారిత లెక్కలు తీసుకోవడం వల్ల కొన్ని సంస్థలు వర్గాలు దానిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందంటూ కూడా పిటిషనర్ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ కులగణన తొలగించాలని కోర్టు కూడా ప్రజాహిత వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. అయితే ఈ వాదనలు కూడా పూర్తిగా సుప్రీంకోర్టు అంగీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్త జనాభా గణనలో కులాల వారీగా ఉన్నటువంటి లెక్కలు సేకరించడం ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం, ఏదైతే వెనుకబడినటువంటి వర్గాలు ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలుసుకొని వారికి తగినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు అందించడానికి కులగణన అనేది ఎంతో ఉపయోగకరం, ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. అయితే అందులో భాగంగానే జనాభాను కులాల వారీగా లెక్కించాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం అది. సో దీని పరంగా ఇది పూర్తిగా పాలసీ నిర్ణయానికి సంబంధించింది కాబట్టి అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పడం జరిగింది. సో ఈ పరంగా చూసుకోవచ్చు, దేశంలో ఇప్పటికే వెనుకబడినటువంటి వర్గాలు కావచ్చు, ఎంతమంది ఉన్నారు ఏంటి జనాభా లెక్కలలోనే పూర్తి వివరాలు సేకరించే అవకాశం ఉంది కాబట్టి జనాభా ఎంత ఉందో తెలిస్తే తప్ప వారికి అవసరమైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథంగా కావచ్చు, సమగ్రాభివృద్ధిని కూడా సాధించడం అనేది సాధ్యమవుతుందని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో కులగణను వ్యతిరేకిస్తూ దాఖలైనటువంటి ప్రజా ప్రయోజన వ్యాఖ్యాన్ని అయితే పూర్తిగా పిల్ కొట్టేసింది. సో డేటా దుర్వినియోగం అవుతుందనే పిటిషనర్ వాదనల్లో అయితే అసలేదని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలంటే ఖచ్చితంగా వెనుకబడేటువంటి వర్గాల్లో ఎంతమంది ఉన్నారనేది ప్రభుత్వానికి తెలియజేయాల్సిందే అన్నట్టుగా కూడా ఇప్పటికే సిజే సూర్యకాంత్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కీలక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద అయితే రాబోయే జనగణనలో అయితే కులగణన అనేది ఖచ్చితంగా ప్రభుత్వ పరం అని చెప్పేసి కూడా తేల్చి చెప్పడం జరిగింది. మాధవి. రైట్ లహరి, మరి కులగణన ఎందుకు ఇంత వెనకబడుతూ వస్తుంది? ఎప్పటి నుంచో దీని గురించి కులగణన చేయాలి అని ఒక ఇదైతే ఉంది, బట్ ఇది ఎందుకు ఇలా ల్యాగ్ అవుతూ వస్తుంది? ఎస్, మీరు అన్నట్టుగానే ఆ కులగణన ఈ జనగణన అనేది చాలా రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. ప్రభుత్వ పరంగా జనగణన ఏ విధంగా చేయాలి ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఎంతో వాళ్ళు ఏర్పాట్లు కూడా చేశారు. వారికి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. సో కులగణన అనేది ఖచ్చితంగా నెరవేర్చాలి, ఎంతమంది ఉన్నారు, వారికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథంగా కావచ్చు, వారికి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా సమర్థవంతంగా నిర్వర్తించాలి, అమలు కావాలి అంటే ఖచ్చితంగా కులగణన అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి పలుమార్లు కూడా అధికారులు వ్యాఖ్యానించారు. కానీ మధ్యలో ఇట్లా పిటిషనర్లు కోర్టును ఆశ్రయించడం అవి వెనుకబడినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ప్రజెంట్ కూడా పిటిషనర్ కోర్టును ఆశ్రయించడం వల్ల సో దీనివల్ల వాయిదాలు పడుతుండడం, సో దాన్ని కోర్టు కూడా కొట్టిపారేయడం, దానికి తీర్పు ఇవ్వడం, ఇట్లా కొన్ని అంశాల వల్ల ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పుని కొట్టివేయడం జరిగింది, ఏదైతే పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి అయినా సరే కులగణన పైన వాళ్ళు అధికారులు పూర్తిగా చర్యలు చూపిస్తూ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా నెక్స్ట్ జనగణన అనేది అధికారులు చర్యలు చేపట్టి సమర్థవంతంగా నిర్వర్తించే పనులు అయితే ఉండొచ్చు అనేది అయితే మనకు కనిపిస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ లహరి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిను ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో ఎఫ్టీసీసీఐ ప్రతినిధులైతే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు రవికుమార్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, డైరెక్టర్ సంగీత, ఎక్సలెన్స్ అవార్డు చైర్మన్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక రానున్న ఎఫ్టీసీసీఐ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డినైతే ఆహ్వానించారు. ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా నంద్యాల, కర్నూలు జిల్లాల్లో బైరెడ్డి శబరి వర్సెస్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య నడుస్తున్న రాజకీయ కుటుంబ పోరు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన ఈ అక్క తమ్ముళ్లు వేర్వేరు రాజకీయ పార్టీలలో ఉంటూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయిన డాక్టర్ బైరెడ్డి శబరి టీడీపీ తరపున నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు.
వైసీపీ యువ నాయకుడైన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. సిద్ధార్థరెడ్డి ఒక రౌడీ, గూండా, క్రిమినల్ అని శబరి తీవ్రంగా విమర్శించారు. నారా లోకేష్ పై సిద్ధార్థరెడ్డి చేసిన ఆరోపణలను ఆమె ఖండిస్తూ సిద్ధార్థరెడ్డిపై ఉన్న కిడ్నాప్, అటెంప్ట్ మర్డర్ కేసుల ఎఫ్ఐఆర్ కాపీలను మీడియాకు చూపించారు. సిద్ధార్థరెడ్డి కేవలం స్క్రిప్టులు చదవటానికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. శబరి విమర్శలపై సిద్ధార్థరెడ్డి అంతే ఘాటుగా స్పందించారు. నన్ను తిట్టడానికే ప్రజలు నిన్ను గెలిపించారా అని ప్రశ్నించారు. గతంలో ఆమె తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఇతర నాయకులు విమర్శించినప్పుడు స్పందించని శబరి తనపై మాట్లాడడం మాత్రం అమెరికా నుంచి ఫ్లైట్ ఎక్కి వస్తారా అంటూ ఎద్దేవా చేశారు. అలాగే తాను ఎలాంటి తప్పు చేయలేదని, కూటమి ప్రభుత్వం తనను రాజకీయంగా టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. గంగాధర మండలం కురిక్యాల గ్రామ శివారులో ఉన్న చెరువు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. చెరువు పూడిక పేరుతో అనుమతులకు మించి మట్టిని తవ్వుతున్నారన్న ఆరోపణలు గ్రామస్తుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం రాజకీయంగానూ చర్చకు దారితీసింది. గంగాధర మండలం కురిక్యాల గ్రామ చెరువు పూడిక పనులపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార అనుమతులకు మించి మట్టిని తరలిస్తూ చెరువు ఆకృతిని మార్చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అర్ధరాత్రి వేళల్లో కూడా యంత్రాలతో తవ్వకాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. చెరువుల పరిరక్షణ పేరుతో జరుగుతున్న పనులు గ్రామానికి మేలు చేయాలే కానీ నష్టం కలిగించకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా దృష్టికైతే ఫోన్ ద్వారా తీసుకెళ్లినట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఇక చెరువు పరిరక్షణ కోసం నిబంధనల ప్రకారం మాత్రమే పనులు జరగాలని గ్రామస్తులు కూడా కోరుతున్నారు. ఇప్పుడు ఈ అంశంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. నియోజకవర్గంలో గుమ్లాపూర్ కానీ, కాట్టపల్లి కానీ, కురిక్యాల గంగాధర మండలం కురిక్యాల కానీ, ఉప్పరమల్లెలు కానీ, ఘర్షకుర్తి కానీ, బోయినపల్లి మండలం విలాసాగర్ కానీ, ఇక్కడ వెలిచాల కానీ అన్ని గ్రామాలలో 50 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ తీసుకుంటే 50,000 క్యూబిక్ మీటర్లు ఇక్కడ తవ్వి మరి చెరువులను రేపు ప్రమాదవశాత్తు బాగా వర్షాలు పడి నీళ్ళు వస్తే ఆ కట్టలు కూడా తెగిపోతాయి. ఇక అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితులలో మట్టిని దోపిడీ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి రాత్రి అనక పగలనక 24 గంటలు మరి ఈ లారీలు రోడ్డు మీద నడుస్తున్నాయి. దాంతో మరి ఇక్కడ పర్యావరణం దెబ్బతినడమే కాకుండా మరి రైతుల పొలాలకు పోతే పర్వాలేదు, ఏ ప్రభుత్వమైనా రైతుల పొలాలకు పంపించాలి నల్ల మట్టిని, అక్కడ మంచిగా ఎరువులాగా ఉపయోగపడుతుంటారు. కానీ ఇక్కడ జరుగుతలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వందలాది వేలాది రాత్రి అనక పగలనక లారీలన్నీ కూడా నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి చొప్పదండి నియోజకవర్గంలో జరుగుతున్న నేపథ్యంలో మరి పర్యవేక్షణ కొరవడ్డది. ఇక్కడ అధికారులు, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని. విశాఖపట్నం కేజీహెచ్ ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కు. కానీ అక్కడికి వెళ్లిన రోగులకు వైద్యం కంటే ముందే నరకం కనిపిస్తోంది. గంటల తరబడి నిరీక్షణ, సిబ్బంది నిర్లక్ష్యం రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. తాజాగా ఓపీ సేవల విభాగంలో జరిగిన ఘటనే ఇందుకు నిలువుటద్దం పడుతోంది. దాదాపు గంటన్నర పాటు సర్వీసులు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. కేజీహెచ్ ఓపీ విభాగంలో రోగుల సహనానికి తీవ్ర పరీక్ష ఎదురైంది. ముఖ్యంగా ఇన్ పేషెంట్ కేస్ షీట్స్ కౌంటర్ వద్ద పరిస్థితి దారుణంగా తయారైంది. క్యూ లైన్ ఏకంగా బయట వరకు చేరింది. గంటలు గడుస్తున్నా లైన్ ముందుకు కదలకపోవడంతో తీవ్రమైన ఉక్కపోతలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇంత జరుగుతున్నా పక్కనే ఉన్న రెండో కౌంటర్ను తెరిచి రద్దీని నియంత్రించాల్సిన సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదు. వారి మొండి వైఖరిపై రోగులు, వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు కల్పించడంలో, అత్యవసర సమయాల్లో స్పందించడంలో యాజమాన్యం ఎందుకు విఫలమవుతోందని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా వైద్య సేవలకు అంతరాయం కలిగింది. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మెడికల్ షాపులు పూర్తిగా మూతపడ్డాయి. ఆన్లైన్ మెడిసిన్ అమ్మకాలను నిరసిస్తూ దేశవ్యాప్త బంద్లో భాగంగా ఈ నిరసన చేపట్టారు. దీంతో అత్యవసర మందుల కోసం రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఫార్మసీల వద్ద రద్దీ పెరిగింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆన్లైన్ ఫార్మసీ విధానం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని, దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా యజమానులు స్వచ్ఛందంగా తమ షాపులను మూసివేసి నిరసనలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడ మెడికల్ షాపుల యాజమాన్యాలు కూడా ర్యాలీ నిర్వహించి తమ దుకాణాలను మూసివేశాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి మాత్రమే మందులు అందిస్తామని యూనియన్ సభ్యులు స్పష్టం చేశారు. ఈ బంద్ కారణంగా సాధారణ రోగులు మందులు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నోయిడాకు చెందిన ఓ మోడల్ పెళ్లైన 5 నెలలకే భోపాల్లోని అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోవటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. MBA గ్రాడ్యుయేట్, మాజీ మిస్ పూణే కంటెస్టెంట్ అయిన ట్విషా శర్మ మృతి వెనుక అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చనిపోయే ముందు ఆమె తన తల్లికి, ఫ్రెండ్కి పంపిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లే ఈ కేసులో కీలక ఆధారాలుగా మారాయి. నన్ను తీసుకువెళ్ళండి, నా జీవితం నరకంగా మారింది అంటూ ఆమె పెట్టిన మెసేజ్లు ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్నాయి. నోయిడాకు చెందిన 33 ఏళ్ల తిష్వా శర్మకు భోపాల్కు చెందిన క్రిమినల్ లాయర్ సమర్థ్ సింగ్ తో డిసెంబర్ 2023లో పెళ్లైంది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వీళ్ల బంధం పెళ్లైన 5 నెలలకే విషాదంగా ముగిసింది. ఈ నెల 12న భోపాల్లోని కటారా హిల్స్ లో ఉన్న అత్తారింట్లో తిష్వా శవమై కనిపించింది. టెర్రర్స్ పై ఉన్న ఐరన్ రాడ్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త కుటుంబం చెబుతుండగా ఇది ముమ్మాటికి హత్యేనని తిష్వా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు తిష్వా తన తల్లికి వాట్సాప్ లో పంపిన మెసేజ్లు గుండెల్ని పిండేస్తున్నాయి. మమ్మీ, ఇక్కడ నాకు చాలా ఉక్కిరిబిక్కిరిగా ఉంది, నా జీవితం నరకంగా ఉంది, ప్లీజ్ వచ్చి నన్ను తీసుకెళ్లిపో అంటూ వేడుకుంది. తన బెస్ట్ ఫ్రెండ్ కు ఇన్స్టాగ్రామ్ లో నేను ఇక్కడ చిక్కుకుపోయాను, నువ్వు తొందరపడి పెళ్లి చేసుకోకు అని హెచ్చరించింది. తిష్వా కుటుంబ సభ్యుల ఆరోపణలు మరింత తీవ్రంగా ఉన్నాయి. కట్నం కోసం ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించారని వారు చెబుతున్నారు. తిష్వా గర్భవతి అని తెలియగానే ఆ బిడ్డ తనది కాదంటూ భర్త సమర్థ్ అనుమానించాడని, అబార్షన్ చేయించుకోవాలని తీవ్ర ఒత్తిడికి తెచ్చారని వారు ఆరోపిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా తిష్వా శరీరంపై గాయాలు ఉన్నట్లు తేలడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆ ఆరోపణలను తిష్వా అత్త, రిటైర్డ్ జడ్జ్ అయిన గిరిబాలా సింగ్ ఖండించారు. తిష్వాకు మానసిక సమస్యలు ఉన్నాయని, ఆమె డ్రగ్స్ తీసుకునేదని, అందుకే ఆత్మహత్య చేసుకుందని ఆమె వాదిస్తున్నారు. తిష్వా కేసులో భోపాల్ సెషన్స్ కోర్టు భర్త సమర్థ్ సింగ్ కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కేసు నమోదు కావడంతో సమర్థ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతనిపై 10,000 రూపాయల రివార్డ్ కు కూడా ప్రకటించారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఒకవైపు గుండెలు పగిలేలా ఏడుస్తున్న తల్లిదండ్రులు, మరోవైపు పలుకుబడి కలిగిన అత్తమామలు, మధ్యలో వెలుగులోకి వస్తున్న వాట్సాప్ చాట్స్. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడమా, లేక పక్కా ప్లాన్ తో చేసిన హత్యనా? పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, ప్రతి సవాలుకు ఒక ఫలితం ఉంటుంది. ఆరోగ్యం